ఏ పేరైనా తీసుకోండి. ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, మీకు అందుబాటులో ఉండనోళ్ళ, మీరు కలిస్తే చెబితే విననోళ్ళ. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందమేది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందా పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీ కానీ అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు? ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా. 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి.